సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? అంతా హ్యాపీగా ఉన్నాం సార్. ఎలక్షన్ వేడి ఎలా ఉంది? ఎలక్షన్ వేడి ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. కానీ నంద్యాల వరకు నాకు తెలిసి ఇంకా దగ్గరగా ఊపు అందుకొని 7-8 రోజులు అవుతూ ఉంది. ఇంకా వేడెక్కే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలక్షన్స్ మాత్రం రోజు రోజుకు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎలక్షన్ హంగామా మొత్తం మీ ఇంటి చుట్టే జరుగుతుంది సార్. ఏంటి సార్ జనాలు ఏంటి అసలు? వాళ్ళంతా ఎవరు సార్? కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరు మీ ఇంటి చుట్టే ఉన్నారు. అంటే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా మాకున్నటువంటి అనుబంధం నంద్యాల నియోజకవర్గంలో ప్రతిసారి కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన ఇంటి నుంచి ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచే ప్రతిదీ ఇక్కడ ఆశించే మామూలు కౌన్సిలర్ ఎలక్షన్స్ దగ్గర నుంచి పంచాయతీ ఎలక్షన్ కానీ, మండల ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా ఇంటి నుంచే నడుస్తుంటుంది. అందుకని ఎలక్షన్స్ వస్తే కోలాహలంగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఉండే సందడే సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఒక చాలా ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువ నాయకుడిగా ఎదుగుతున్న మన శిల్పా రవణ మీ తనయుడిగా వెళ్తున్నాడు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక నా కొడుకుగా చెప్పుకోవటం కాదు, కానీ నాకంటే ఇంకా కొంచెం రాణించే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే అబ్బాయి చదువే కాకుండా వినయ విధేతలు కావచ్చు, 10 మందిలో కలిసిపోవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా ఎక్కడైనా స్పీచ్ మాట్లాడేటప్పుడు ఒక ఫ్లూయెన్సీ చాలా పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఎవరిని విమర్శించకుండా, ఎవరికి నొప్పి పెట్టకుండా ఆ స్పీచ్ చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సామాన్య ప్రజానీకం ఇష్టపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి ప్రజలతో అతి దగ్గరగా మమేకమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. భవిష్యత్తు అయితే నాకంటే కూడా రవికి ఎక్కువగా ఉండే అవకాశం కనపడతా ఉంది. సార్, ఈ సీట్ నుంచి బరిలో దిగాలని జగన్ గారు ఆలోచన లేకపోతే మీ ఆలోచన సార్? మన శిల్పా రవి గారిని నంద్యాల సీట్ నుంచి ఎన్నుకోవడం అంటే 2 విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వన్నా నిలబడండి, మీ అబ్బాయిని నిలబడి, నీ ఇష్టం అని చెప్పి. కానీ నేను ఆలోచన చేసింది ఏమంటే, భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 15, 20, 25 సంవత్సరాలు ఉంటుంది రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి గారితో పయనించాలంటే మా వయసు 59, నాకు 59 సంవత్సరాలలో మన రాజకీయాలు కంటిన్యూ చేసినా కానీ కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండగలుగుతాం. అదే రవి అయితే ఆయనతో పాటు ఒక 20, 25 సంవత్సరాలు కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంటుంది. అందులో ఆ కుటుంబం అంటే నాకు అతి ఇష్టమైన కుటుంబం, అతి అభిమానించే కుటుంబం, అతి గౌరవించే కుటుంబం. కాబట్టి రవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మరి అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటే, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండి చేదుడు వాదుడుగా ఉండి ఆ కుటుంబం అతి సమీపంలో ఉన్న వాళ్ళం అవుతాము. ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, నష్టమైనా మనం అన్ని రకాలుగా వారికి కూడా ఆ వర్డ్ కరెక్ట్ చెప్పాలంటే అన్ని రకాలుగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది నా అభిప్రాయం. అదేంటి సార్, మీరు పెద్ద ఆయన రాజశేఖర హయాంలో మీరు ఒక మినిస్టర్గా వర్క్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు కూడా అయ్యే ఛాన్స్ ఉండే కదా సార్? యాజ్ అ సీనియర్ కేటగిరీ చూసుకుంటే ఇప్పుడు మిస్ చేసుకున్నట్టే కదా సార్? అంటే మంత్రి కావాలా ఉండాలని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే పరిస్థితి రావాలి. భవిష్యత్తులో ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. పదవులు అనేది ఎప్పుడైనా ఒక కుటుంబానికి కానీ, లేకుంటే ఒక వ్యక్తికి కానీ, లేకుంటే ఒక సంస్థకు కానీ, లేకుంటే ఒక పార్టీకి కానీ ఎప్పుడైతే మనం నిబద్ధతతో ఉంటామో తప్పకుండా పదవులు అవే ఆశించకుండా వస్తాయనేది నా అభిప్రాయం. సార్, 2014 మీరు టీడీపీ తరఫున మీరు పోటీ చేశారు. 2019 మీ ఫ్యామిలీ వైసీపీ పార్టీ నుంచి తరఫున పోటీ చేస్తుంది. ఈ 2 మధ్య ఈ వ్యత్యాసం ఏం కనబడుతుంది సార్? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే కూడా అప్పటికి ఇంత అనుభవం లేదు. అనుభవం ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు ఆయన వచ్చినప్పటికీ యంగ్స్టర్, బాగా ఆటుపోట్లు ఇంకా అనుభవంలోకి రాలేదు. ఇప్పుడు ఏమంటే అన్ని రకాల ఆటుపోట్లు తట్టుకొని నిలబడి 10 సంవత్సరాలుగా రాటుదేలి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ముందుకు పోవడానికి సిద్ధమైన పరిస్థితుల్లో ఎలక్షన్ వచ్చింది. కాబట్టి చాలామంది ఏమంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం ముఖ్యమంత్రిగా, ఈసారి తప్పక ఎటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, అందరికీ ఛాన్స్ ఇచ్చాం, ఈయనకెందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% ఉంది. ఇక్కడ మీకు బలమైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు సార్? ఇప్పటివరకైతే బలమైన ప్రత్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గారే ఉంటారు. మరి ఎస్పీ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి కూడా ఇంకా ఏమనేది విషయం తెలియలేదు. పూర్తిగా విత్డ్రాయల్స్ అయితే కానీ చెప్పలేము.
ఇక్కడ మీకు టీడీపీ తరఫున వలసలు మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది సార్, అది మీ పార్టీకి మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే నెగిటివ్గా వెళ్తున్నారు? ఎప్పుడు కూడా వలసలు వస్తున్నాయంటే మన పార్టీ నుంచి జనరల్గా టీడీపీ నుంచి విపరీతమైన వలసలు ఇప్పుడు చూస్తున్నారు. గత 10 రోజుల నుంచి నాకు తెలిసి ఒక 8-10 వేల మంది చేరింటారు. వాళ్ళకు అభిప్రాయం లేకపోతే రారు. ఇప్పుడు మనం జనరల్గా పిలిచినా కానీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయినా రారు. ఇప్పుడు వాళ్ళ కొద్దీ వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచి ఆటోలు వేసుకొని లేకపోతే మోటార్ సైకిల్ వేసుకొని ఇంత దూరం వచ్చి పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళకి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం, వారికి ఉన్నటువంటి నమ్మకం. సార్ ఇప్పుడు మన బై ఎలక్షన్స్లో మీరు ఓడిపోయినారు. ఈసారి మీ పార్టీ నుంచి మీరు మళ్ళీ ఇదే స్థానం నుంచి మీరు పోటీ చేయబడుతున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో డ్రాక్ బ్యాక్ ఏంటి అనుకుంటున్నారు? లాస్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ శిల్పామరెడ్డిని గెలిపించినా కానీ కూడా ఆయన చేసేదేం లేదు కదా. గవర్నమెంట్ తెలుగుదేశం ఉంది. సరే ఈ 18 నెలలు మనం తెలుగుదేశంతోనే పని చేయించుకుంటూ పోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో శిల్పామరెడ్డి గారికి ఛాన్స్ ఇద్దామనేది ప్రజల అభిప్రాయం ఎక్కువగా కనపడింది నాకు. సార్ ఈసారి కర్నూలు జిల్లాలో మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీ బ్రదర్ శిల్పా చక్రపాణి గారు లాస్ట్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇటు మీరు మీ ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది? కర్నూలులో ఎన్ని సీట్లు గెలవబోతుంటారు? ఒకటి ఏంటంటే మాకు శిల్పా కుటుంబం అనేది ఒకటి అన్నదమ్ములు కావచ్చు, లేకుంటే మా అబ్బాయి కావచ్చు, ఈరోజు వరకు ఎక్కడ కరప్షన్ విషయంలో కానీ లేకుంటే పర్సంటేజ్ విషయంలో కానీ దూరంగా ఉండి రాజకీయాలు చేస్తుంటాం కాబట్టి ప్రజలు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందులో కర్నూలు జిల్లాలో చాలా వరకు ఉన్న 4-5 ఫ్యామిలీస్లో మనం ఒకరము. ఎందుకంటే మనం ఒకరే గొప్ప అని చెప్పడానికి లేదు. ఒక 4-5 ఫ్యామిలీస్ రాజకీయాల్లో చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళలో మనం ఒకరం. కానీ భవిష్యత్తు అయితే ఇటు రవికి కానీ లేకుంటే అటు చక్రపాణి రెడ్డి కానీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు శిల్పా రవి యంగ్ డైనమిక్ లీడర్, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో తనకి మీరు చెప్పే సలహా ఏంటి సార్? మీరు ఒక సీనియర్ నాయకుడిగా, మీ తనయుడిగా, ఒక ఫాదర్లా కాకుండా ఏం చెప్తారు? అంటే ఒక తండ్రిగా కాకుండా, రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక మధ్యస్థంగా, ఒక సాధారణ ప్రౌఢుడిగా ఆలోచన చేస్తే రవి ఇంకా ఎదగాలి. భవిష్యత్తు చాలా ఉంది. అయితే ప్రజలతో, ముఖ్యంగా పేద ప్రజలను దగ్గరికి తీసుకొని అన్ని రకాల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రతి విషయంలో కూడా వాళ్ళతో క్షుణ్ణంగా వాళ్ళ దగ్గరగా ఉండి ఏ కష్టంనైనా పంచుకొని మమేకమై తిరగలిగితే నాయకుడిగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గం చాలా సాఫ్ట్ నియోజకవర్గం. ఇక్కడ ఇంతవరకు ఫ్రాక్షన్లకు దూరంగా ఉండే నియోజకవర్గం. ఒక భూమానాయురెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం అలజడులు ఉన్నాయి కానీ లేకపోతే అంతకుముందు చాలా సాఫ్ట్గా ఉండే నియోజకవర్గం. అందులో ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి నియోజకవర్గం. వారితో ఎంత మమేకమైతే రవి అంత రాణించే అవకాశం ఉంది. చివరిగా నంద్యాల ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి, వైసీపీ పార్టీ ఎందుకు గెలిపించాలి? అంటే ముఖ్యంగా తెలుగుదేశం వైఫల్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కూడా చాలా అబద్ధాలుగా కనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రత్యేక హోదాన తీసుకుంటే చాలా ఎన్నో రకాలుగా మలుపులు తిప్పుతూ ఆయన ఒక మాట ఇంకో విధంగా ఉంటుంది, ఒక మాట ఇంకో విధంగా ఉంటుంది. రకరకాలుగా మాట్లాడే మాటల వల్ల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా మాట్లాడటం లేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏందనేది ఉంది. కాబట్టి నాకు తెలిసి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అందులో రైతులలో చాలా అసంతృప్తి ఉంది. ఉదాహరణకు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలకు 3,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు రైతుకు ఈరోజు వరకు రుణమాఫీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఈయనే చూస్తున్నాం. చెప్పినటువంటి ప్రామిస్లు ఈరోజు వరకు పూర్తి చేయలేదు. ఎలక్షన్స్కి ముందు ఏదో మాటలు చెప్తున్నాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పట్టించుకుంటలేడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన కూడా చూద్దాము. ఆయన ఏం చేస్తాడో, 10 సంవత్సరాలు కష్టపడుతున్నాడు. పగలనక, రేయనక, ఎండనక, వాననక అట్లాంటి వాళ్ళకు తప్పక మనం సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దామనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పకుండా 100కి 65% నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ సైడే మొగ్గు చూపుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి మీ తనయుడిని ఏ విధంగా అయితే ఒక పౌరుడిగా మీరు ఇచ్చే సలహాలు ఖచ్చితంగా రవాణాకు కూడా రావాలని, ఖచ్చితంగా మీ నంద్యాలో మీ జెండా ఎగరాలని ఈవెన్ మా యోయో టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.